అమ్మ అంత బానే ఉందా? చీర అందిందా? ఇల్లు వచ్చిందా? ఆస్తి ఎంతో తెలుసా? మీ ఇళ్ల స్థలం ఆస్తి ఎంత అవుతుందో తెలుసా? 10 లక్షల రూపాయలు. మీ ఆస్తి నేను వచ్చిన తర్వాత ఇల్లు కట్టిపిచ్చే ఏర్పాటు చేస్తా, సరేనా? నానేనా మనకేనా? మీరు మాది బాగా సాయం చేశారు. కమ్మల కట్టేసి బీదులు కడుపులు కాపాడారు. మా పాడతాం మీకు आपको साड़ी मिले घर पे आके? 18,000 क्यों करंट बिल के थोड़ा कम यूज करिए, क्योंकि स्टेट में 50 लाखों को दे रहे हैं, 18,000 50 लाखों को दे रहे हैं। और जगन भाई को भी हमने बताया 400 यूनिट भी आए नहीं है हमारे भगवान इस बार करेंगे। आप बोलना नहीं, पंखा बोलना नहीं, ठीक है ना? नेक्स्ट टाइम जरूर आके పట్టా వచ్చిందా? 10 లక్షల రూపాయలు చేసే ఆస్తి మీకు ఇప్పుడు వచ్చింది. ఇంకా ద్వారా పారుస్తుంది తెలుగుదేశం మాటలు ఎక్కడ కనబడ. आपको साड़ी मिले? अच्छा है ना? ठीक है, बोलना नहीं, पंखा बोलना नहीं। रमजान महीने में दुआ करना, जितना बोल को दुआ करना रमजान महीने में। ఓకే మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఫ్యాన్కే. సరే వెనక పడవలసిన పని లేదు, ఎందుకంటే ఆయన చాలా చేశాడు మాకు. ఈ స్టేజ్ ఎక్కి చెప్పమని చెప్తాను నేను అన్నమాట. నాకైతే సెలవు ఇచ్చారు, 75,000 వేసాడు, అమ్మఒడి అన్ని మొత్తం మా మనవలకు వేసాడు, అన్ని బాగా చేశాడు మాకు. అన్నం తిన్నవాళ్ళు అయితే మేము దానికి వెయ్యాలి కంపల్సరీ. ఇక మా దుర్గమ్మ ఉంది, హార్ట్ ఆపరేషన్ అయిందండి ఆవిడకి, 2 లక్షలు కలిసి వచ్చింది. మరి ఆయన బట్టే కదండి. మరి ఎవరు చంద్రబాబు చేసేటండి అన్ని చేయలేదండి, బొల్లాడు ఏం చేయలేదండి. చెప్తానండి ఏదైనా ఆయనకేనండి, మీరు వచ్చినా రాపోయినా కానీ నేను కంపల్సరీ 10 ఓట్లు మాయి, 10 ఓట్లు కంపల్సరీ. మా పిల్లలు, మా మనవాళ్ళు, మా మనవాళ్ళు వచ్చింది సార్. ఇక మా వాళ్ళు ఫోటో మా ఇద్దరు ఏ చూడాల్సిన లేదు. నేను ఓట్లు వేసిన రోజుకి నేను అక్కడే నిలబడతాను, నేను దగ్గరండి. వచ్చింది దీని మీద స్టాంప్ లేదు అని అంటున్నారు. వెళ్ళి పెట్టించి ఇచ్చేద్దాం. మీరు ఏం వరి అవ్వద్దు. జగన్ గారు 31 లక్షలు ఇల్లులు ఇచ్చారు, 25,000 మందికి ఒక రోజులో ఇవ్వడం వల్ల ముద్ర పెట్టించేద్దాము. సచివాలయంకి వెళ్తే చేసి ఇస్తాను, నేను ఇస్తాను, మీకు ఇల్లు కూడా కట్టిస్తాను. ఈ వాల్యూ ఎంత అనుకున్నారు? అన్నీ నేనే చేస్తాను, ఇప్పుడే మాట్లాడా, చెప్పాను ఇందాడు అక్కడ, చెప్పాను ఇందాడు అక్కడ. అమ్మ ఇందాడు చెప్పాను కదా, ఇందాడు అక్కడ చెప్పాను కదా, అటు చెప్పానా? వీళ్ళు వేరా? ఏమైంది? ఎందుకని? హామీ పత్రం ఉందా? ఇప్పుడు ఫస్ట్ హామీ పత్రం ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము, 90 డేస్ వాళ్ళకి సెకండ్ ఇస్తాం, నేనే ఇస్తాను. 90 డేస్ ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికి ఇస్తాం. రేషన్ కార్డు ఉందా? అన్ని ఏర్పాటు చేసి వేరే ఊరా? మరి పెట్టుకోండి, నేను వచ్చాక చేయిస్తాను, నేను చేయిస్తాను. సరేనా? साड़ी अच्छा है, किसने भेजा? वोट पंखा को डालना है, बोलना नहीं, ठीक है? सबको बताना है. రాజమండ్రి బాగుందా? సపోర్ట్ చేయండి అన్ని, అందరికి చెప్పండి. నాన్నేనా పార్టీ జగన్ గారిని కూడా నేనే ఆశీర్వదించాను. ఇలా ఆశ్చర్యపోయాను నేను పట్టుకుని, డైరెక్ట్ మనకి ఫేస్ టు ఫేస్. మళ్ళీ మీరే వస్తారు, చాలా బాగా చేస్తున్నారు. జగన్ గారు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు నాకు తెలిసిండి, 60 ఏళ్ళ పైన ఎవడూ చేయలేదు.
పేర్లకి పెడతారు తప్ప ఎవరో ఏం చేయలేదు. ఈయన చేసినట్టు ఈయన పథకాలు మనం గెలిపించుకుందాం, ఇంకా మంచి అభివృద్ధి చేస్తారు. మీరు చాలా వెళ్ళనుకుంటే రాజమండ్రికి గుడ్ ఎంపీ మెగాస్టార్. థ్యాంక్ యూ. ఎవరు చేయలేదు ఇప్పుడు దాకా, మరి అందరితో చెప్పండి. నేను మాత్రం షూర్. థ్యాంక్ యూ. 25 మెజార్టీ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ డెవలప్ చేశారు. ఎప్పుడు చేయలేదు. అరుణ్ కుమార్ కానీ మురళీమోహన్ కానీ ఎప్పుడు డెవలప్ చేశారు. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సార్.